జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని తుంగభద్ర బోర్డు చైర్మన్ ఎస్ఎన్ పాండే, కార్యదర్శి ఓఆర్కే రెడ్డి కలిశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యాం 19వ గేటు స్థానంలో స్టాప్లాక్ గేట్ ఏర్పాటు చేశామని నిమ్మల అన్నారు. స్టాప్లాక్ గేట్ ఏర్పాటు చేసి 80 టీఎంసీలను కాపాడి రాయలసీమకు సాగు, తాగునీరు అందించామని తెలిపారు. తుంగభద్ర గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని నిపుణులు సూచించినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. రాయలసీమ ప్రాంతానికి జీవనాధారమైన తుంగభద్ర అవసరాన్ని గుర్తించిన చంద్రబాబు 6 నెలల్లో కొత్త గేట్లు పూర్తి చేయించారని తెలిపారు. కన్నయ్య నాయుడు సూచనల మేరకు 70 ఏళ్ల నాటి పాత గేట్ల స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేశామన్నారు. ఒక్క సీజన్లోనే పాత గేట్లు తొలగించి 51 కోట్లతో 33 కొత్త గేట్లు ఏర్పాటు చేయడం దేశంలోనే రికార్డు నెలకొందని తెలిపారు. మరోవైపు సచివాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను పాండే మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.